అవినీతి మన దేశంలో ఇదొక పెద్ద సమస్య కదా. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో అంటే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ల విషయంలో ఇది చాలా తీవ్రమైనది. ఈ సమస్యతో పోరాడటానికే మన దేశంలో ఒక అత్యున్నత సంస్థ ఉంది. దాని పేరే లోక్పాల్. అయితే ఇటీవలే దాని పనితీరు మీద ఒక సమీక్ష జరిగింది. అసలు ఈ లోక్పాల్ అంటే ఏంటి, దీనికి ఎలాంటి అధికారాలున్నాయి, మరి ఎందుకు ఇది పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోతోంది, వీటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. సో ఈరోజు మనం ప్రధానంగా 4 విషయాలు చూడబోతున్నాం. ముందుగా భారతదేశపు అవినీతి నిరోధక వాచ్డాగ్ గురించి తెలుసుకుందాం. తర్వాత అసలీ లోక్పాల్లో ఎవరుంటారు, దాని స్ట్రక్చర్ ఏంటి అనేది చూద్దాం. ఆ తర్వాత దాని పనితీరులో ఉన్న సవాళ్లేంటి అనే అంశాన్ని పరిశీలిద్దాం. చివరిగా దీన్ని ఇంకా సమర్థవంతంగా ఎలా మార్చొచ్చో చర్చిద్దాం. సరే, మొదటగా లోక్పాల్ అనే ఈ కాన్సెప్ట్ను కొంచెం బేసిక్ లెవెల్ నుంచి అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమేంటంటే, లోక్పాల్ అనేది ఏదో ఒక సాధారణ కమిటీ కాదు. ఇది 2013లో పార్లమెంట్ చేసిన ఒక చట్టం ద్వారా ఏర్పడిన ఒక శక్తివంతమైన స్వతంత్ర సంస్థ. దీనికి ఎవరి అజమాయిషీ ఉండదు. అందుకే దీన్ని సూయీ జెనరిస్ అని కూడా అంటారు. అంటే దానికదే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అన్నమాట. దీని యొక్క ప్రధాన లక్ష్యం చాలా స్పష్టం. గవర్నమెంట్లో టాప్ లెవెల్స్లో అంటే మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇలా పెద్ద పెద్ద పొజిషన్స్లో జరిగే అవినీతిని విచారించడం, దానికి అడ్డుకట్టవేయడం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన దేశపు టాప్ యాంటీ కరప్షన్ అంబుడ్స్మెన్. అయితే ఇంత శక్తివంతమైన సంస్థ అని చెప్పుకుంటున్నాం కదా, అసలిందులో ఎవరుంటారు, దీని అధికార పరిధి ఎక్కడ వరకు ఉంటుంది? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, లోక్పాల్ సభ్యులుగా ఎవరు పడితేవాళ్లు ఉండటానికి వీల్లేదు. చాలా కఠినమైన నిబంధనలున్నాయి. ఉదాహరణకు చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి అయ్యుండాలి. మిగతా సభ్యులకు కూడా అవినీతి నిరోధక చట్టాలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి రంగాల్లో కనీసం 25 ఏళ్ల అనుభవముండాలి. అంతేకాదు 45 ఏళ్లలోపు వయసున్నవాళ్లు, ఎంపీలు లేదా ఏదైనా నేర చరిత్ర ఉన్నవాళ్లు ఇందులో సభ్యుల అవ్వడానికి అనర్హులు. ఇదంతా ఎందుకంటే ఆ సంస్థ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలి కదా. లోక్పాల్ అధికార పరిధి చాలా చాలా విస్తృతమైనది. మన దేశ ప్రధానమంత్రి దగ్గర్నుంచి మొదలుకొని కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇంకా కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే గ్రూప్ ఏ, బి, సి, డి ఇలా ప్రతి ఒక్క అధికారి వరకు దీని పరిధిలోకొస్తారు. అంటే ఆలోచించండి, దాదాపు మొత్తం కేంద్ర ప్రభుత్వం లోక్పాల్ నిఘా కిందే ఉంటుంది. అయితే అంతర్జాతీయ సంబంధాలు, దేశ భద్రత లాంటి కొన్ని సున్నితమైన విషయాల్లో మాత్రం ప్రధానమంత్రికి కొన్ని మినహాయింపులిచ్చారు. సరే, ఇక్కడి వరకు అంతా బానే ఉంది. చట్టం ప్రకారం లోక్పాల్ చాలా శక్తివంతమైనది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. అందుకే దీన్ని పళ్ళులేని పర్యవేక్షక సంస్థ అని ఎందుకు విమర్శిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. చూడండి, లోక్పాల్కి 2 ముఖ్యమైన విభాగాలు ఉంటాయి. ఒకటి విచారణ చేసే ఎంక్వైరీ వింగ్, రెండోది కోర్టులో కేసు వాదించే ప్రాసిక్యూషన్ వింగ్. విచిత్రమేంటంటే ఎంక్వైరీ వింగ్ 2024లో ఏర్పడినా కొన్ని సర్వీస్ రూల్స్కి అప్రూవల్ రాకపోవడంతో అది ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఇక ప్రాసిక్యూషన్ వింగ్ అయితే అసలు కేసులే తక్కువగా వస్తున్నాయని చెప్పి దాన్నింకా ఏర్పాటు కూడా చేయలేదు. మరి 2 చేతులు లేకుండా లోక్పాల్ అవినీతిపై ఎలా పోరాడుతుంది? ఈ నంబర్ చూడండి, 84.86%. ఇదేంటనుకుంటున్నారా? 2024-25 ఆర్థిక సంవత్సరంలో లోక్పాల్కు కేటాయించిన నిధుల్లో వాళ్లు ఉపయోగించుకుందే కేవలం ఇంతే. అంటే దాదాపు 15% నిధులు అసలు వాడనేలేదు. దీనిబట్టి మనకి ఏమర్థమవుతోంది? సమస్య డబ్బులు లేకపోవడం కాదు, వ్యవస్థలోనే ఏదో లోపముందని స్పష్టంగా తెలుస్తోంది. సమస్యలు ఇక్కడితో ఆగిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. లోక్పాల్ కేసులు త్వరగా తేలాలంటే స్పెషల్ కోర్టులు కావాలి, కాని అవి లేవు. ప్రభుత్వ డిపార్ట్మెంట్ల నుంచి ఏదైనా సమాచారం కావాలంటే చాలా ఆలస్యమవుతుంది. ఏదైనా అవినీతి జరిగి 7 ఏళ్లు దాటిపోతే దానిమీద ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మన న్యాయ వ్యవస్థ లోక్పాల్ పరిధి నుంచి బయట ఉంది. ఇవన్నీ ఆ సంస్థ చేతులు కట్టేసినట్లే కదా. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించే మాట్లాడుకున్నాం. మరి పరిష్కారాలేంటి? అదృష్టవశత్తు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ సమస్యలను అధిగమించడానికి కొన్ని కీలకమైన సూచనలు చేసింది. ఇప్పుడు వాటివైపు చూద్దాం. కమిటీ చాలా ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇచ్చింది. ముందుగా ఆగిపోయిన ఎంక్వైరీ, ప్రాసిక్యూషన్ వింగ్స్ని రాబోయే 6 నెలలోగా పూర్తిస్థాయిలో పనిచేసేలా చెయ్యాలి.
కేసుల విచారణ వేగవంతం చేయడానికి ఢిల్లీలో కనీసం ఒక స్పెషల్ కోర్టైనా ఏర్పాటు చెయ్యాలి. ఎంక్వైరీలో అనవసరమైన జాప్యాన్ని నివారించడానికి ప్రతి పనికి ఒక టైంలైన్ పెట్టాలి. ఇంకా మొత్తం ప్రాసెస్ని డిజిటల్గా మార్చాలి. ఇది చాలా ఫ్యూచరిస్టిక్ సజెషన్. సంక్లిష్టమైన అవినీతి కేసులను ఛేదించడానికి, పెద్ద మొత్తంలో ఉండే డేటాని విశ్లేషించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ లాంటి టెక్నాలజీని వాడాలని కమిటీ సూచించింది. ఇది లోక్పాల్ పనితీరును ఆధునికీకరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని అద్భుతంగా చెప్తోంది. లోక్పాల్ నిజంగా విజయవంతం కావాలంటే కేవలం చట్టముంటే సరిపోదు. సంస్థను బలోపేతం చెయ్యాలి, టెక్నాలజీని వాడుకోవాలి, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలతో సమన్వయంతో పనిచెయ్యాలి, అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజలకు దానిపై పూర్తి నమ్మకం ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే లోక్పాల్ తన లక్ష్యాన్ని చేరుకోగలదు. సో చివరిగా మనం ఆలోచించాల్సిందేంటంటే, లోక్పాల్ అనే ఈ శక్తివంతమైన ఆయుధం కాగితంపై చాలా బలంగా కనిపిస్తున్నా వాస్తవంలో మాత్రం అనేక అడ్డంకుల వల్ల పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతోంది. మరిప్పుడు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులతో ఈ పరిస్థితిలో ఏదైనా మార్పు వస్తుందా? భారతదేశంలో అవినీతిపై జరిగే ఈ పోరాటంలో ఈ కాపలాదారు తన పూర్తి శక్తిని ప్రదర్శించగలడా? ఇది మనం అందరం ఆలోచించాల్సిన ప్రశ్న.